యేసుక్రీస్తుని మీకు తెలియపరుస్తాను. హల్లెలూయా. ఇది ఎందుకు అవసరమనేది మొదటగా మనం గమనించుదాం. ఈ రక్షణ అనేది ఏమిటనేది మనం గమనించుదాం. ఈ రక్షణ అనేది మనకు ఎందుకు అవసరము ఏమిటంటే, రక్షణ అంటే ఆ రక్షణ అనేది ఎందుకు మనకు అవసరం అంటే, పాప ఫలితముగా వచ్చే శాశ్వతమైన మరణము నుండి రక్షింపబడుట లేదా విడిపింపబడుట. ఈ రక్షణ అనేది ఎందుకు మనకు అవసరం అంటే, మన యొక్క పాప ఫలితముగా వచ్చేటటువంటి శాశ్వత మరణము, ఈ మరణమును తప్పించగలిగిన వారు ఎవరు అంటే, మీకేమైనా అర్థమైందేమో కానీ గత కాలం 2005 సంవత్సరంలో నాకు అర్థం కాలేదు. మార్చి 26వ తారీఖున అర్థం కాక నేను మల్లాపూర్ చర్చికి నేను వెళ్ళాను. నాకు అర్థం కాక నేను మల్లాపూర్ చర్చికి వెళ్ళాను. ఎవరు నన్ను తప్పించగలిగినటువంటి వారు ఎవరు? ఈ పాప ఫలితముగా వచ్చినటువంటి శాశ్వతమైన మరణమును తప్పించేవారు ఎవరు? మరి ఇది వెతికినప్పుడు మా యొక్క ప్రయత్నాలన్నీ కూడా మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూసినట్లుగా, రక్తస్రావణ కలిగిన స్త్రీ అన్నీ కూడా ఉన్నవన్నీ కూడా ఖర్చు పెట్టేసుకొని, ఇక ఏ దిక్కు దోస సమయంలో యేసుక్రీస్తు ప్రభువారే నాకు దిక్కు అని వెళ్ళింది ఏమో. అట్లాగే నాకు కూడా నా ప్రయత్నాలన్నీ కూడా అయిపోయి, ఈ లోకంలో నాకు చాలా గర్వం ఉండేది, ధనం ఉందని గర్వం ఉండేది, మాంత్రికులు ఉన్నారని గర్వం ఉండేది, డాక్టర్లు ఉన్నారని గర్వం ఉండేది. అనేకముగా చాలా గర్వముతో నేను నా యొక్క పితరుల ఆచారంగా వంశ పరిపరంగా వస్తున్నటువంటి నా యొక్క భక్తి విశ్వాసములను నేను కొనసాగిస్తున్నప్పుడు నాకు దొరికిన ఫలితం ఏమీ లేదు. కనుక ఆఖరి క్షణాల్లో మన కోసము, మన రక్షణ కోసం ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారే మనకి రక్షణకర్త అని నేను నమ్మి ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు, ఆయన ఈ విధంగా అనేక చోట్ల మరి నాకు ఇచ్చినటువంటి రక్షణను నేను మరి అనేకులకు తెలియపరచాలని ఉన్న ఆలోచనలో ప్రభు మరి మాట్లాడుతూ వచ్చినటువంటి గ్రామాల్లో ఈ గ్రామం ఒకటి. ఇచ్చిన దర్శనం బట్టి ఈ గ్రామానికి ఇక్కడికి రావడం జరిగింది. మొదటగా ఇక్కడ ముత్యాలమ్మ గారి గృహంలో రాత్రిపూట 3 సంవత్సరాల ప్రార్థన దేవుడు జరిగించాడు. ఆ తర్వాత ఇప్పుడు గత సంవత్సరం నుండి ఇప్పుడు ఈ రోజుకి సంవత్సరం రోజులు మరి ఇక్కడ వరమ్మ గారు మరి దేవుడి యొక్క కృపలో మాకు ఇచ్చినటువంటి అక్కడ ఆ యొక్క స్థలం, అది చిన్నపాటి షెడ్డు, అందులో జరుగుతూ ఉన్నది ఆరాధన. ఉదయకాలమున 10 గంటల నుండి 12:30 గంటల వరకు. ఇది గొప్ప భాగ్యం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం కదా, దేవుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడే అని చెప్పారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎందుకు? రక్షణ పొందిన వాటికి నేను చాలు, నాకంతే హాయిగా నా భార్య బిడ్డలతో, నా కుటుంబీకులతో, నా యొక్క బంధుమిత్రులతో సుఖముగా సంతోషముగా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిందట, నశించుతున్న వారిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని మనం లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. నశించున్న వారు ఎవరు నశించుతున్నారు? ఎందుకు నశించుతున్నారు? అసలు కారణం ఏమిటి? వారికి ఎందుకు రక్షణ కావాలి? లేక వారి పాపం ఏమిటి? ఇది మనం ధ్యానిస్తే మనకందరికి తెలిసినటువంటి, ప్రభువుని అంగీకరించిన వారు అందరికి తెలుసు. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి తెలియదు కనుక ఈ రాత్రి వేళ సమయంలో చెప్పేటువంటిది ఏంటంటే, ప్రభు అయిన దేవుడు దగ్గర నెమ్మదిగా శాంతి సమాధానములతో సంతోషం ఆనందంతో మనం అక్కడ ఉండేవాళ్ళమి. మనకు మరొక పేరు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆ నీతిమంతుడైన దేవుడు, నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, లోకరక్షకుడు, విమోచకుడు, ముక్తిదాతతో మనం ఉండేవాళ్ళమి. మనకు పాపం అనేది ఉండేది కాదు. కానీ అలనాడు మరి మన యొక్క పితరులు ఆదాం అవ్వల ద్వారా వచ్చినటువంటి శాశ్వతమైనటువంటి పాపము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ పాపము ఏమిటో అని అంటే, ఆ రోజు ఆదాము ఏం చేశారో, అవ్వ ఏం చేశారో అంటే, ఆ పురుషుడు ఏం చేశాడో, స్త్రీ ఏం చేసిందో, అబ్బా చేయలేనటువంటి పాపం చేశాడు కావచ్చు అనుకోవటానికి వీల్లేదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. అంటే దేవుడు చెప్పిన మాట వినకపోవటమే పాపము. మనం అనుకుంటాము, నేను దేవుడు చెప్పిన మాటలు వింటున్నాను అని. మరి ఎక్కడ కొంచెం తప్పిపోతున్నామో. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. అందరూ పాపము చేసి అంటే మనము చేయకపోయినా ఒకవేళ పాపము అంత పవిత్రమేం కాదు, అంత నీతిమంతులమేం కాదు, ఎటువంటి కల్మషం లేదని కాదు. మేము మంచివాళ్ళమైతే మా కోసం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ రక్తం కార్చారనేది అనుకోవడానికి వీలు లేదు. కానీ మన పితరుల నుండి వస్తున్నటువంటి వంశపరిపరంగా వస్తున్నటువంటి ఆ యొక్క పాపమును మనం విడబాపుకోవాలనేదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప ఉచితమైన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను, ఆ రక్షణను ఈ రాత్రి వేళ సమయంలో మనం పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను.